Okay, next problem. If a ray makes angles alpha, beta, gamma, delta with the four diagonals of a cube, find cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta. So let us see that solution. ఒక క్యూబ్ డయాగ్రామ్ మనం రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం. సో ఇది ఆరిజిన్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ని ఏగా, వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్ని బి అని తీసుకుందాం, జెడ్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ని సి అని తీసుకుందాం. ఎక్స్ వైకి మధ్యలో పి, వై జెడ్కి మధ్యలో క్యూ, ఎక్స్ జెడ్కి మధ్యలో ఆర్. ఇవన్నిటికీ కామన్ పాయింట్. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, ఓ అనేది ఎస్ అనేది కామన్ ఫర్ ఆల్ కోఆర్డినేట్ యాక్సిస్. ఓ అనేది ఆరిజిన్, ఎస్ అనేది ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి పాయింట్, ఓ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఫ్రమ్ ద డయాగ్రామ్ ఓ ఏ B, C, P, Q, R, S is a cube. దాన్ని ఒక క్యూబ్గా తీసుకుంటున్నాం. లెట్ ఈచ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఈచ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. మరి క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా సైడ్స్ ఎడ్జెస్ అవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్క సైడ్ని మనం ఒక యూనిట్గా తీసుకుందాం. దేర్ఫోర్ మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వర్టిసెస్ అన్నిటినీ మనం నోట్ చేసుకున్నట్లయితే ఆ పాయింట్స్ ఈ విధంగా ఉంటుంది. ఓ అనేది 0, 0, 0. సో ఇట్ ఈజ్ ఆరిజిన్, అందువల్ల అవన్నీ కూడా జీరోస్గా ఉంటాయి. నెక్స్ట్ ఏ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి సో దాని ఎక్స్ కోఆర్డినేట్ 1, ఎక్స్ యాక్సిస్ మీద వైజెడ్లు ఉండవు కాబట్టి దానికి రెండు జీరోగా తీసుకుంటాం మనం. నెక్స్ట్ బి అనేది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై మాత్రమే 1 ఉంటుంది, ఎక్స్ జెడ్లు రెండు కూడా జీరోగా ఉంటాయి. నెక్స్ట్ సి అనేది జెడ్ యాక్సిస్ మీద ఉంది, సో జెడ్ దగ్గర 1 తీసుకుంటాం, రిమైనింగ్ 2 0, 0, 0, 1. నెక్స్ట్ పి అనేది ఎక్స్ వైకి మధ్యలో ఉంది, సో ఎక్స్ వైకి మధ్యలో ఉంది కాబట్టి x1, y1. జెడ్ అనేది లేదు కాబట్టి జెడ్ అనేది 0. నెక్స్ట్ క్యూ అనేది వైజెడ్కి మధ్యలో ఉంది, సో ఎక్స్ లేదు కాబట్టి x0, వైజెడ్ వాల్యూస్ 1, 1. నెక్స్ట్ ఆర్ అనేది ఎక్స్కి జెడ్కి మధ్యలో ఉంది, సో వై లేదు కాబట్టి వై దగ్గర 0 ఉంటుంది, రిమైనింగ్ ఆర్ 1. అండ్ ఎస్ ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ కోఆర్డినేట్ యాక్సిస్. ఏ ఒక్కదానికి చెందింది కాదు, అన్నిటికీ చెందినటువంటిది. సో అది 1, 1, 1 దాని కోఆర్డినేట్స్ ఆ విధంగా. నెక్స్ట్ మనం డయాగనల్స్ మెన్షన్ చేసుకోవాలి. డయాగనల్స్ ఆఫ్ ద క్యూబ్ ఆర్ డయాగనల్స్ ఆఫ్ ద క్యూబ్ ఆర్ ఓఎస్. ముందుగా ఓఎస్ అనేది ఒక డయాగనల్. సో దీని యొక్క 3 డైమెన్షనల్ పిక్చర్ మనం ఊహించుకున్నట్లయితే ఓ అనేది బ్యాక్ సైడ్, ఎస్ అనేది ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో ఆ విధంగా ఓఎస్ అనేది ఒక డయాగనల్. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఏ తీసుకోవాలి, దానికి ఆపోజిట్ వై యాక్సిస్ మీద వై జెడ్కి మధ్యలో ఉన్నటువంటి క్యూ. ఎక్స్ మీద ఏ, దానికి ఆపోజిట్ వైజెడ్ మధ్యలో ఉన్నటువంటి క్యూ, ఏక్యూ, దట్ ఈస్ సెకండ్ డయాగనల్. నెక్స్ట్ వై మీద బి తీసుకున్నట్లయితే దానికి ఆపోజిట్ ఎక్స్ జెడ్కి మధ్యలో ఉన్నటువంటి ఆర్, బిఆర్. నెక్స్ట్
జెడ్ యాక్సిస్ మీద సి తీసుకున్నట్లయితే దానికి ఆపోజిట్ XYకి మధ్యలో పి, సిపి. సో దీస్ ఆర్ ద 4 డయాగ్నల్స్. ఈ డయాగ్నల్స్కి మనం డిఆర్స్ డిసిస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ముందుగా ఓఎస్. డిఆర్స్ ఆఫ్ ఓఎస్. ఎస్లో నుండి ఓని మనం మైనస్ చేస్తాం. సో ఎస్ అంటే 1 1 1 మైనస్ ఓ అంటే 0 0 0. సో 1 మైనస్ 0 1 1 మైనస్ 0 1 1 మైనస్ 0 1. ఓకే, సో వీటిని మనం డిఆర్స్గా ట్రీట్ చేస్తాం. డిసిస్ కావాలంటే ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ అంటే డిఆర్స్లో ఉన్నటువంటి వాటిని మనం వీటన్నిటిని స్క్వేర్ చేసి రూట్ లోపల యాడ్ చేసుకుంటాం మనం. సో 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1. సో ఇట్ ఈస్ √3. దేర్ఫోర్ డిసిస్ ఆఫ్ ఓఎస్. సో ఈ డిఆర్స్ని ఈ √3తో డివైడ్ చేస్తే వచ్చేవి మనకి డిసిస్ 1/√3 1/√3 1/√3. Continuation. DRs of AQ that is equal to Q minus A. సో Q వచ్చేసి మనకి ఇది YZ మధ్యలో ఉంటుంది, అందువల్ల X0 Y1 Z1. A అనేది X మీద ఉంటుంది, అందువల్ల 1 0 0. సో వీటిని మనం మైనస్ చేస్తే 0 మైనస్ 1 మైనస్ 1 1 మైనస్ 0 1 1 మైనస్ 0 1. నెక్స్ట్ ఆర్ వాల్యూ. ఆర్ అంటే ఈ డిఆర్స్ అన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి రూట్ లోపల. సో -1 హోల్ స్క్వేర్ 1 1 స్క్వేర్ 1 1 స్క్వేర్ 1. సో టోటల్గా √3 వస్తుంది. నెక్స్ట్ ఈ డిఆర్స్ని ఈ √3తో డివైడ్ చేస్తే వచ్చేవే డిసిస్. డిసిస్ ఆఫ్ AQR -1/√3 1/√3 1/√3. ఓకే, నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ BR. సో థర్డ్ డయాగనల్ BR. సో దాని యొక్క డిఆర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆర్లో నుండి బి అనే పాయింట్ మనం మైనస్ చేసుకోవాలి. సో బి అనే పాయింట్ Y మీద, ఆర్ అనేది XZకి మధ్యలో ఉంటుంది. సో XZకి మధ్యలో ఉంటుంది కాబట్టి 1 0 1. బి అనేది Y మీద ఉంటుంది కాబట్టి 0 1 0. సో ఇక్కడ 1 మైనస్ 0 1 0 మైనస్ 1 మైనస్ 1 1 మైనస్ 0 1. సో ఇక్కడ ఆర్ వాల్యూ వచ్చేసి ఇక్కడ కూడా ఇవన్నీ వన్సే కాబట్టి వీటన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వచ్చేది మనకి √3. 1 స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఆల్ ఆర్ ఈక్వల్ టు √3. సో మొత్తంగా √3 వస్తుంది. దేర్ఫోర్ డిసిస్ ఆఫ్ బిఆర్ యొక్క డిసిస్ కావాలంటే వాటి డిఆర్స్ని ఈ √3తో డివైడ్ చేస్తే దెన్ వి గెట్ ద డిసిస్ ఆఫ్ బిఆర్. దోస్ ఆర్ 1/√3 -1/√3 1/√3. నెక్స్ట్ లాస్ట్ డయాగనల్ డిఆర్స్ ఆఫ్ సిపి P మైనస్ సి. సో P అంటే C అనేది మనకి Z మీద ఉంటుంది కాబట్టి P అనేది XYకి మధ్యలో. సో XYకి మధ్యలో ఉంటే మనం 1 1 0 దాని యొక్క కోఆర్డినేట్స్. C అనేది Z యాక్సిస్ మీద కాబట్టి 0 0 0 1. ఓకే, సో 1 మైనస్ 0 1 1 మైనస్ 0 1 0 మైనస్ 1 మైనస్ 1. నెక్స్ట్ ఆర్ వాల్యూ. వీటన్నిటినీ స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి అంటే √1 + 1 + 1. సో వీటన్నిటినీ స్క్వేర్ చేస్తే 1లే వస్తాయి. సో ఇట్ ఈస్ √3. నౌ డిసిస్ ఆఫ్ సిపిఆర్. డిసిస్ ఆఫ్ సిపి. సో ఇక్కడున్న వాటన్నిటిని మనం √3తో డివైడ్ చేస్తే వచ్చే వాటిని మనం డిసిస్గా తీసుకుంటాం. 1/√3 1/√3 -1/√3. ఓకే, so these are the DCs of 4 diagonals. Next, let
A line with DCs LMN makes angles alpha, beta, gamma, delta with the above four diagonals. Okay, continuation. Therefore cos alpha, so angle between two lines కి సంబంధించి మన దగ్గర DCs ఉన్నప్పుడు యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2. సో ఆల్ఫా అనేది మన ఒక లైన్ ఎల్ అనే ఒక లైన్కి సంబంధించి, అలానే ఫస్ట్ డయాగ్నల్ OS వాటికి సంబంధించినటువంటి ఆల్ఫా యాంగిల్ బిట్వీన్ L అండ్ OS. ఓకే, ఒక లైను LMN అనే DCs తోటి మన గివెన్ డయాగ్నల్స్ తోటి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనే యాంగిల్స్ చేస్తున్నట్టుగా మన క్వశ్చన్లో మెన్షన్ చేశారు. ఆ లైన్ అనేది OS తోటి చేసేటటువంటి యాంగిల్ మనం ఆల్ఫాగా తీసుకున్నాం. సో ఆ లైన్లో ఉన్నటువంటి LMN వాటిని మనం L1, M1, N1గా, అలానే OSలో ఉన్నటువంటి DCస్ని L2, M2, N2గా తీసుకున్నట్లయితే సో మనకి ఈ విధంగా వస్తుంది. L ఇంటూ 1/√3 ప్లస్ M ఇంటూ 1/√3 ప్లస్ N ఇంటూ 1/√3. LMN అనేవి L1, M1, N1గా తీసుకుంటున్నాం. ఇవి L2, M2, N2. LMN అనేవి మన గివెన్ లైన్కి సంబంధించినటువంటి DCs. 1/√3, 1/√3, 1/√3 OSకి సంబంధించిన DCs. సో వీటిని మనం L1, M1, N1 ఎట్లానే L2, M2, N2గా ట్రీట్ చేసుకుంటే సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో L ఇంటూ 1/√3 L/√3, M ఇంటూ 1/√3 M/√3, N ఇంటూ 1/√3 N/√3. సో అన్నిటికీ √3నే LCM. దేర్ఫోర్ L ప్లస్ M ప్లస్ N /√3. సో దిస్ ఈజ్ కాస్ ఆల్ఫా. సిమిలర్లీ కాస్ బీటా, మన లైన్ ఏదైతే LMNని DCస్గా కలిగి ఉందో ఆ లైన్ అనేది సెకండ్ డయాగ్నల్ AQతో చేసేటటువంటి యాంగిల్ని మనం బీటాగా తీసుకున్నట్లయితే అప్పుడు కాస్ బీటా అనేది మనకి ఈ విధంగా వస్తుంది. -L ప్లస్ M ప్లస్ N/√3. నెక్స్ట్ కాస్ గామా. గామా అనేది యాంగిల్ బిట్వీన్ ద లైన్ అండ్ ద డయాగనల్ BR. ఓకే, మన లైన్ L అలానే BRకి మధ్య ఉన్నటువంటి యాంగిల్ అది. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చేసి L మైనస్ M ప్లస్ N /√3. నెక్స్ట్ కాస్ డెల్టా. డెల్టా అనేది యాంగిల్ బిట్వీన్ ద లైన్ అండ్ ద లాస్ట్ డయాగనల్ CP. మన లైన్ Lకి CPకి మధ్య ఉన్నటువంటి యాంగిల్ డెల్టా అనేది. సో ఇది వచ్చేసి L ప్లస్ M మైనస్ N /√3. ఓకే, సో మన DCస్ని అబ్జర్వ్ చేస్తే DCs ఆఫ్ OS అన్నీ ప్లస్గానే ఉన్నాయి. DCs ఆఫ్ AQ అనేది ఫస్ట్ X కోఆర్డినేట్ దగ్గర మైనస్ వస్తుంది. అట్లానే DCs ఆఫ్ BR Y కోఆర్డినేట్ దగ్గర మైనస్ వస్తుంది. DCs ఆఫ్ CP Z కోఆర్డినేట్ దగ్గర మైనస్ వస్తుంది. ఓకే, so these are the values of cos alpha, cos beta, cos gamma, cos delta. Now we have to squaring and adding these. Cos square alpha, cos square beta, cos square gamma, cos square delta. So cos square alpha means L plus M plus N whole square /√3 స్క్వేర్ అంటే 3 వచ్చేస్తుంది. అట్లానే కాస్ స్క్వేర్ బీటా -L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్. సో కింద √3ని స్క్వేర్ చేస్తే 3 వస్తుంది. అలానే కాస్ స్క్వేర్ గామా L మైనస్ M ప్లస్ N హోల్ స్క్వేర్, కింద √3ని స్క్వేర్ చేస్తే 3. లాస్ట్ వన్ L
ప్లస్ ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ అంటే 3. ఓకే, సో వీటన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఆ విధంగా వచ్చేస్తుంది. ఓకే, కంటిన్యూషన్. ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2ab మీన్స్ 2lm, 2bc means 2mn, 2ca means 2nl. ఓకే, సో ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ దానికి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ టర్మ్లో ఎల్ దగ్గర మైనస్ ఉంది. సో స్క్వేర్స్ ఎప్పుడు కూడా మైనస్ ఉన్న ప్లస్ ఏ వస్తాయి. సో ఎల్ దగ్గర మైనస్ ఉందంటే ఈ 3 టర్మ్స్లో ఎల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే మైనస్ వస్తుంది. సో దీని యొక్క హోల్ స్క్వేర్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ 2lm ప్లస్ 2mn మైనస్ 2nl. ఓకే, ఎల్ దగ్గర మైనస్ ఉంది కాబట్టి 3 టర్మ్స్లో ఎల్ ఎక్కడ ఉందో అంటే ఇక్కడ ఇక్కడ మనకి మైనస్ వస్తుంది. నెక్స్ట్ టర్మ్ ఎల్ మైనస్ ఎం ప్లస్ 1, ఎం దగ్గర మైనస్ ఉంది. సో ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ 2lm మైనస్ 2mn ప్లస్ 2ln. సో ఎం ఎక్కడైతే ఉందో అక్కడల్లా మైనస్ వస్తుంది, ఇక్కడ ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎన్. సో అక్కడ వచ్చేసి ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఎన్ దగ్గర మైనస్ కాబట్టి ఈ 3 టర్మ్స్లో ఎన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం మైనస్ పెట్టుకోవాలి. సో ప్లస్ 2lm మైనస్ 2mn మైనస్ 2ln. ఓకే, ఈ మొత్తానికి హోల్ బై 3 ప్లస్ 2lm మైనస్ 2lm ప్లస్ 2mn మైనస్ 2mn ప్లస్ 2mn మైనస్ 2mn మైనస్ 2nl ప్లస్ 2nl ప్లస్ 2ln మైనస్ 2ln ప్లస్ 2lm మైనస్ 2lm. సో ఇక్కడ అన్నీ కూడా lm mn ln ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 4l స్క్వేర్లు 4m స్క్వేర్లు 4n స్క్వేర్లు. సో ఇవన్నీ కూడా 4 ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మనం 4 అనే దాన్ని కామన్ తీసుకున్నట్లయితే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ విచ్ ఈస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ DC. We know that it is equal to 1 since L square plus M square plus N square it is equal to 1. సో ఆ వాల్యూ ఎప్పుడు కూడా 1. సో ఇది 1 అయిపోతే 4 into 1/3 finally it is 4/3. Therefore cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta is equal to 4/3. That is the answer.